హాయ్ ఫ్రెండ్స్, మనం పన్నీర్ కర్రీ చేయబోతున్నాం. ఇంట్లో చేసుకునే పన్నీర్ కర్రీని మనం పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసాము. ఇప్పుడు పన్నీర్ని దోరగా వేయించుకోవాలి. లైట్గా ఆయిల్ వేసి పన్నీర్ని కొంచెం చిన్న రెడ్ దోరగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఎక్కువ కాదు, లైట్గా. వేయించుకున్న పన్నీర్ పక్క తీసి కొంచెం వాటర్ వేసి బౌల్లో పక్కకు పెట్టేయాలి. ఈలోపు కడాయిలో మరికొద్ది ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం అప్పటికప్పుడు రెడీ చేసుకున్నది అయితేనే తాజాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇంకొక 5 నిమిషాలు ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి. ఇందులోనే కొద్ది గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులో ఒక 3 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాము. దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. టమాటో పేస్ట్ని వేసేసుకున్నాను ఇప్పుడు. ఇందులోనే పసుపు, కారం అన్నీ వేసుకోవాలి. మనకి రుచికి సరిపడా పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. టమాటా అంతా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా బాగా వేగింది, ఆయిల్ బయటికి వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా కొంచెం మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకుని వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే అది బాగా మెల్ట్ అయిపోతుంది, కర్రీ అంత బాగోదు. అందుకని మనం ఇప్పుడే 2 పచ్చిమిరకాయలు చీలికలు చేసుకుని వేసుకోవాలి. తర్వాత పన్నీర్ కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు, నేనంటే కారం వేస్తాను కాబట్టి కొంచెం 2 వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. ఫైన్గా పన్నీర్ కర్రీ అయితే రెడీ. కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. పన్నీర్ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసాను. మా ఇంటి స్టైల్లో పన్నీర్ కర్రీ.